ఇది రివిట్ ఎంఈపీలో అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ ఈ వర్క్ చేసుకోవాలంటే మనం ఫాలో అవ్వాల్సిన మెథడ్ ఏంటంటే ఫస్ట్ సిస్టమ్స్‌లోకి వెళ్తాం. వీటిలో మనం డిజైన్ చేసుకుంటాం. ఇంత ముందర మనం డక్ట్ సిస్టమ్ ఏ విధంగా చేసుకోవాలి, పైప్‌లో పైప్‌కి సంబంధించింది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం. ఇక్కడి దాకా చూసాం. ఈ పైపులు ఎలా పెట్టుకోవాలి ఏంటి, తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఈ పైప్ అయిపోగానే మనకు పైప్‌లోనే ప్యారలల్ పైప్ అని ఉంటుంది. ఈ ప్యారలల్ పైప్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు ఎగ్జిస్టింగ్ పైప్ లైన్ అనేది మనకు వెళ్తుంది. ఎక్కడి నుంచి సపోజ్ ఒక పైప్ లైన్ తీసుకున్నప్పుడు ఆ పైప్ లైన్ వచ్చేసి మన ఇంట్లో కింద సంపు దగ్గర నుంచి పైన మన మిద్ది మీద ఉండే తొట్టి దగ్గర కనెక్షన్ ఇచ్చిపోవడం కానీ అట్లాంటివి మనం ఇచ్చుకున్నప్పుడు మనకు 2-3 పైపులు రిక్వైర్మెంట్ ఉంటుంది. అట్లాంటి కేసెస్ ప్రిపేర్ చేసుకోవాలంటే ప్యారలల్ పైపు యూజ్ చేసుకొని మనకు ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి హారిజాంటల్ పైప్స్ అంటే ఇక్కడ మనకు హారిజాంటల్ అంటే ఇట్లా ఈ సైడ్ వస్తాయి అన్నట్టు. నీకు ఈ సైడ్ వస్తుంది చూసావా, దీన్ని హారిజాంటల్ అవుతుంది. ఒట్టుకలు అనుకో మనకు హైట్ లెవెల్లో ఇంక్రీజ్ అవుద్ది. ఇప్పుడు ఈ సైడ్ వచ్చేది ఇక్కడ 2 అని చెప్పించారు అనుకో, ఈ హైట్ చూసావా ఇక్కడ పక్కతో పాటు కొద్దిగా ఎత్తులో కూడా వచ్చింది. అట్లాంటిది మనకు ఇట్లా ఒట్టుకల్లో వచ్చినప్పుడు ఈ చేంజ్ వస్తుంది. సపోజ్ నాకు ఇక్కడ ఒక పైప్ కావాలనుకుంటున్నాను 1 ఇంచ్ డిఫరెన్స్లో, సేమ్ ఇది కూడా ఇట్లా కావాలనుకుంటున్నాను, సేమ్ అదే విధంగా వస్తుంది. ఈ రెండింటి కనెక్టివిటీస్ కానీ మనం అడ్జస్ట్ చేసామంటే కనెక్షన్స్ కూడా మనకైనా ఆటోమేటిక్గా వస్తాయి. రెండు వచ్చేసి ఇది తీసుకెళ్ళి ఈ సెంటర్ పాయింట్కి కానీ దగ్గరగా తీసుకెళ్ళామంటే ఆటోమేటిక్గా అక్కడ బెండ్ అనేది వస్తుంది. ఎల్ బెండ్ చూసా, ఈ రెండింటికి ఎల్ బెండ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇది మనం వచ్చేసి పైప్స్ ఏమన్నా ప్యారలల్ పైప్స్ కానీ ఆఫ్ సైడ్ ఎట్లాగో ఇది దీంట్లో వర్క్ అవుతుంది. రెండోది వచ్చేసి పైప్ లైన్ ఉంది కదా, ఈ పైప్ లైన్ ఏంటంటే ఇండికేషన్ కోసం వాడుకుంటాం. ముందుగా వచ్చేసి ప్లంబింగ్, మన ఈ పైపింగ్ వర్క్ అంతా మనం ఎక్కడ చేస్తామంటే ప్లంబింగ్లో చేసుకుంటాం. ఇది ఫస్ట్ ప్లంబింగ్, సెకండ్ ప్లంబింగ్ అంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అన్నట్టు. ఇట్లా తీసుకొని మనం పైప్ ఎక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ అవ్వాలి. ఇప్పుడు పైపు డయామీటర్ ఎంత, ఆఫ్ సైట్ అంటే ఏంటంటే ఎంత హైట్లో, ఇప్పుడు 10 హైట్లో నాకు ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ అయ్యి ఇక్కడ నుంచి నాకు 0 లెవెల్కి ట్రావెల్ అవ్వాలి. 0 లెవెల్కి వచ్చిన తర్వాత నాకు ఇట్లా వంపు రావాలి. ఇక్కడ మనకు లైన్ లాగా వస్తుంది, కాకపోతే 3D రిప్రజెంటేషన్ రాదు. ఇప్పుడు మనకు వచ్చే సూరిక ఇండికేషన్స్ అట్లాంటివి ఇచ్చుకోవాలనుకున్నప్పుడు పైప్ ఇట్లా వెళ్తుంది అనేది చూపించడం కోసం ఇది పైప్ ప్లేస్మెంట్ వాడతాం. ఇది ఇక్కడ పైప్ ఫిట్టింగ్స్ ఉంటాయి కదా, ఇక్కడ మధ్యలో మనకు కావాల్సినవి కానీ ఎల్ బెండ్, టీ బెండ్ అట్లాంటివి ఏమైనా కావాలంటే దీన్ని తీసుకొని యూజ్ చేస్తాం. రెండోది వచ్చేసి పైప్ యాక్సెసరీస్, వాల్స్ కానీ అట్లాంటివి ఏమైనా పెట్టుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ ఫ్యామిలీస్లో ఇక్కడ మనకు పైప్స్ అనేది చాలా ఫ్యామిలీస్ ఉంటాయి. ఇప్పుడు పైపింగ్ వర్క్ కాబట్టి పైప్కి వెళ్ళేసి వాల్స్ కదా, ఇక్కడ మనకు ఏం కావాలి, ఏ వాల్ కావాలో ఆ వాల్ ఒకటి తీసుకొని మనం ఇక్కడ ప్లేస్ చేసామంటే ఆ పైప్ దగ్గర ఇప్పుడు వాల్ నీళ్ళు పోయేటప్పుడు ఒక కటింగ్ నీళ్ళు ఆపుకోవడం కానీ ఆఫ్ చేసుకోవడం కానీ అట్లాంటివి పెట్టుకోవడం, ఫ్యామిలీ నుంచి తెచ్చుకొని మనం ఇట్లా చేసేస్తాం. చూసా మనకి ఇక్కడ అక్కడ వాల్ వస్తుంది అన్నట్టు మనం ఇక్కడ పెట్టాం. ఇది ఓకే, బాగానే ఉంది. ఇది వచ్చేసి ఫ్లెక్స్ పైప్. ప్లాస్టిక్ పైప్ అయితే మనకు వంగదు కదా, ఫ్లెక్స్ పైప్ కానీ ఏంటంటే కొద్దిగా రబ్బర్ పైప్ లాగా తిప్పుకోవడానికి అట్లాంటివి కానీ అట్లాంటి టైప్ ఇండికేషన్ ఇచ్చుకోవాలంటే ఫ్లెక్స్ పైప్ తీసుకొని సేమ్ అదే విధంగా అడుగుతుంది. ఇక్కడ మనకు పైప్ డయామీటర్ ఎంత కావాలి
అది ఎంత ఎత్తులో ట్రావెల్ అవ్వాలి అనేది ఆఫ్ సెట్ అనేది మనకు చెప్తుంది. నేను ఆల్రెడీ ఇక్కడ డ్రా చేశాను కాబట్టి ఫ్లెక్స్ 5 అట్లా కొద్ది దూరం ట్రావెల్ చేసినట్టు అట్లా ఇండికేషన్ చేయొచ్చు. ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ మధ్యలో కన్వర్సేషన్ ఉంటుంది కదా, ఈ చిన్న పైపు ఈ డయామీటర్ అంతా 2 ఇంచ్ పైపు నుంచి మనకు ఫ్లెక్స్ 5 చూడు 6 ఇంచెస్కి కొద్దిగా కన్వర్ట్ అయింది. మనం ఇక్కడ చూసామంటే ఇక్కడ మనకు పైప్కి సంబంధించిన జాయింట్లు అవన్నీ ఆటోమేటిక్గా అదే ఈ లైబ్రరీ తీసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ లైబ్రరీస్ ఫస్ట్ ఇంటర్నెట్ లేకుండా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే రాదు. ఇంటర్నెట్ నుండి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే మనకు ఈ లైబ్రరీస్ అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నీ తీసుకుంటాయి. ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి న్యూ టెంప్లెట్ తీసుకునేటప్పుడు సిస్టమ్ టెంప్లెట్ తీసుకుంటే మనకు ఈ మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ 3 మనకు ఒక దాంట్లోనే వస్తాయి. ఇది మనకు ఫ్లెక్స్ అనేది. ఈ స్ప్రింక్లర్స్ ఇవన్నీ కూడా ఇంత ముందర ఎలా పెట్టుకోవాలో కూడా చూసాం. అవి స్ప్రింక్లర్స్ ఎలా పెట్టుకుంటాం, చాలా రకరకాలవి ఉంటాయి. వాటిల్లో మనకు కావాల్సిన విధంగా మనం డిజైన్ అనేది తీసుకొని చేస్తాం. అది ఓకే. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఎలక్ట్రికల్ సెక్షన్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎలక్ట్రికల్లో 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి లైటింగ్, పవరు. ఇక్కడ ఇప్పుడు మనకు పవర్ సెక్షన్లో వచ్చేసి కేబుల్ ట్రై, కండక్ట్, ప్యారలల్ కండక్ట్స్ అట్లాంటివన్నీ రాస్తా తీసుకుంటా. 2 లైటింగ్లో అయితే మనం వైరింగ్ ఇండికేషన్స్ కానీ బల్బులు, ఫ్యాన్లు అట్లాంటివన్నీ మనం ఇండికేషన్స్ ఇచ్చుకొని అవన్నీ మనం ఇక్కడ ఇచ్చుకుంటాం. ముందుగా వచ్చేసి ఫ్లోర్ అంటే 3Dలోకి వెళ్ళేసి ముందు కేబుల్ ట్రై అనేది తీసుకొని ఏ హైట్లో ట్రావెల్ అవ్వాలి, ఫస్ట్ 0 హైట్లో ట్రావెల్ అవుతా, ఆ 0 హైట్ నుంచి 10 హైట్కి ఇంక్రీజ్ అవుతూ ఆ నుంచి నాకు ఇట్లా ట్రావెల్ అవ్వాలి. ఇట్లా వచ్చి మనకు 0 హైట్ నుంచి ఇట్లా ట్రావెల్ అయ్యి మనకు కేబుల్ ట్రై అనేది ట్రావెల్ అయింది. ఇది కండక్టర్ ఏంటంటే క్యాట్ 5, క్యాట్ 6 వైర్స్ ఉంటాయి కదా, ఈథర్నెట్ కేబుల్ వైర్స్ కానీ అట్లాంటివి ఏమైనా మనం ట్రావెల్ చేయించాలంటే ఆఫ్సెట్ 0లో ట్రావెల్ అవ్వాలి. ఇప్పుడు మన కండక్ట్ మనకు 0లో ట్రావెల్ అవ్వాలని చెప్పేసి ఇచ్చాం కదా, 0లో ట్రావెల్ అయింది. ఈ ప్యారలల్ కండక్ట్ ఇప్పుడు మనకు అట్లాగే ప్యారలల్గా ఎన్ని రావాలి, ఇప్పుడు నాకు వర్టికల్గా 2 రావాలని చెప్పేసి ఇచ్చా. ఎంత 1 ఇంచ్ కాదు 1 ఫీట్లో ఇచ్చిన, కాకపోతే 1 ఇంచ్ 2 ఇంచ్ డిఫరెన్స్లో నాకు రావాలి. ఇక్కడ వచ్చింది. ఈ పక్కన కూడా రావాలంటే ఇట్లా ఈ పక్కన కూడా వచ్చింది. ఇప్పుడు నాకు 3 రావాలి, 3 ఇంచ్ డిఫరెన్సెస్. ఇట్లా 3 రావడం, మనకి ఈ పక్కన 3 రావాలంటే ఈ పక్కన రావడం, మనకు ఈ విధంగా మనం మేనేజ్ చేయాలి. అదే కానీ మనం వర్టికల్గా కానీ ఇచ్చామంటే హైట్లో మనకు వస్తాయి అన్నట్టు. ఈ విధంగా మనం ప్యారలల్ కండక్ట్స్ మనం వాడతాం. సిస్టమ్స్ ఈ ప్యారలల్ కండక్ట్
ఇక్కడ మనకు ముందు డిజైన్లోకి వెళ్ళేటప్పుడు ముందు వర్క్ అనేది మనం ఏ విధంగా స్టార్ట్ చేసుకుంటాం, ముందు లైటింగ్ ఫిక్చర్స్ అన్నీ తీసుకుంటాం, ఎక్కడెక్కడ పెట్టాలి లైట్లు ఏంటి అని దీంట్లో వాడదాం. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు కాంపోనెంట్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు లైట్కి సంబంధించిన లైట్ స్విచ్ కానీ, డేటా ఇంటర్నెట్ కానీ, ఆ కేబుల్కి సంబంధించిన ఇండికేషన్స్ ఇచ్చుకోవాలి, కమ్యూనికేషన్ సీసీ కెమెరాస్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ ఇచ్చుకోవడం కానీ, సిస్టమ్స్ పెట్టినట్టు కానీ అట్లాంటి ఇండికేషన్స్ ఇవ్వాలంటే ఇక్కడ ఇచ్చుకుంటా. ముందుగా దీంట్లోకి లైటింగ్లోకి వెళ్ళేసి నేను ఆల్రెడీ ఇక్కడ లైటింగ్లోకి వెళ్ళంగానే మనకు ఇక్కడ లోడ్ ఫ్యామిలీస్లో నుంచి ఇక్కడ లైటింగ్లోకి వెళ్తే మనకు ఇక్కడ లైటింగ్ సంబంధించిన కాంపోనెంట్స్ అన్నీ ఉంటాయి. ఎక్స్టర్నల్ లైటా లేదంటే ఇంటర్నల్ లైటా అనేది ఉంటాయి. ఇక్కడ నాకు ఇంటర్నల్ కాబట్టి సీలింగ్లో పెట్టుకోవాలి కాబట్టి ఇంటర్నల్ లైట్ ఒకటి తీసుకుంటున్నాను. మనకి ఇక్కడ లైట్ అనేది లోడ్ అవ్వగానే ఎంత హైట్లో పెట్టాలి, 8 ఇంచెస్లో పెట్టాలి. ఇది వర్టికల్గా వాల్ మీద పెట్టాలంటే ఇది, లేదు బై ఫేస్ అంటే సీలింగ్ మీద పెట్టడం కానీ అట్లాంటి వాటికి ఇది 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 యూజ్ అవుతుంది. ఇక్కడ లైట్ పెట్టాను. తర్వాత ఇక్కడ మనకు లైట్ ఇచ్చాక ఇక్కడ ఒక స్విచ్ కూడా పెట్టుకోవాలి. ఇక్కడ ఒక స్విచ్ ఎంత హైట్ ఆఫ్ సెట్ 0 ఉంది కాకపోతే 5 ఇంచులు నాకు స్విచ్ నాకు వాల్ మీద పెట్టాను. ఇక్కడ ఎడిట్ ఫ్యామిలీ ఇక్కడ మనకు దానికి కాంపోనెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అని మనం ఇక్కడ మెన్షన్ చేయాలంటే అవన్నీ ఇక్కడ ఇచ్చుకుంటూ వస్తాం. ఏంటి వాటికి సంబంధించిన లోడ్ ఎంత క్యారీ అవుతుంది ఏంటి అవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తాం. అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కాంపోనెంట్స్ ఇచ్చిన తర్వాత వైరింగ్ లాక్కుండా, వైర్ వచ్చేసి ఇది ఆర్క్ గాన్ అంటే మనకు 3 ముందు వైరింగ్ గురించి చెప్పుకున్నాం. ఆర్క్ అంటే 3 పాయింట్స్, ఫస్ట్ పాయింట్ నుంచి సెంట్రల్ పాయింట్ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి ఇట్లా 3 పాయింట్స్ ఇచ్చి మనం వైర్ని ఇండికేట్ చేస్తాం. అది ఫస్ట్ది. రెండవది అనేది కంటిన్యూస్గా మనం వైరింగ్ ఇండికేషన్ ఇచ్చుకుంటూ రావచ్చు. అట్లా మనకి ఇది ఒక వైరు, ఇంకొక ఇండికేషన్ ఉంటుంది వైరింగ్లో. ఇది వచ్చేసి చాంఫర్ వైర్ అన్నట్టు, ఇది మనకేంటంటే స్ట్రైట్గా వచ్చినట్టు వస్తుంది వైరు. అట్లా ఇది ఒక వైర్ టైప్. ఇప్పుడు నాకు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి వైర్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, ఇక్కడ ఒక వైర్, ఇక్కడ నుంచి ఇక్కడ నాకు వైర్ కనెక్షన్ వచ్చినట్టు ఇండికేట్ చేస్తా. బల్బ్ నుంచి స్విచ్కి, ఇక్కడ స్విచ్ ఆన్ చేయగానే ఇక్కడ బల్బ్ ఆన్ అవుతుంది. అట్లా ఇండికేషన్. సిస్టమ్స్ మనం ఇక్కడ వైరింగ్ చూసాం, కేబుల్ ట్రే చూసాం, కండక్ట్ చూసాం, ప్యారలల్ కండక్ట్ చూసాం. ఇక్కడ కేబుల్ ట్రేలో ఫిట్టింగ్స్ మనకు ఇక్కడ కావాల్సిన, ఇప్పుడు కేబుల్ ట్రే ట్రావెల్ అవుతుంది. ఇక్కడ మనకు కేబుల్ ట్రే
ఇక్కడ కేబుల్ ట్రే ఉంది కదా, మనకు ట్రావెల్ అవుతుంది. ఇక్కడ సంబంధించిన కేబుల్ ట్రే మనకు ఏమైనా కాంపోనెంట్స్ అవి ఇవి కావాలంటే దీన్ని యూజ్ చేసుకొని మనం మేనేజ్ చేస్తాం. ఇక్కడ ఈ సైడ్కి ఇంకోటి వెళ్ళాలి. ఈ కేబుల్ ట్రే ఇవ్వగానే మనకు కేబుల్ ట్రే డైమెన్షన్స్ ఏంటి, ఎంతలో ట్రావెల్ అవ్వాలి ఏంటి అవన్నీ కూడా అడుగుతుంది. హైట్ కరెక్ట్గా తీసుకుంటేనే ఈ రెండింటి జాయిన్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ నుంచి ఇట్లా మారాలి. ఇక్కడ ప్లస్ కానీ ఇచ్చామంటే మనకి ఇట్లా ఒకటి ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడు వద్దనుకుంటే దీని దగ్గరికి వెళ్ళి మైనస్ కానీ ఇచ్చామంటే కేబుల్ ట్రే అనేది ఇది వెనక్కి వచ్చేస్తుంది. కేబుల్ ట్రే తర్వాత వచ్చేసి కండక్ట్ ఫిక్చర్స్. ఇప్పుడు కండక్ట్లోనే ఫిక్చర్స్ ఏమన్నా తీసుకోవాలనుకుంటే మనం దీన్ని యూజ్ చేసుకుని కష్టంగా ఎల్బెండ్ వాటిల్లో మళ్ళీ మార్చడం కానీ అట్లాంటివన్నీ దీంట్లో వాడతా. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఏంటంటే ఇప్పుడు మీటర్ బోర్డ్స్ కానీ అట్లా ఇప్పుడు బిల్డింగ్ ఉంది, దాంట్లో ట్రాన్స్ఫార్మర్ నుంచి మీటర్ బోర్డ్ నుంచి వచ్చి మీటర్ బోర్డ్ నుంచి ఏ ఇంటికి ఆ ఇంటికి కనెక్షన్స్ వెళ్ళినట్టు చూపించడం, వాటి గురించి మనం కాంపోనెంట్స్ అన్ని ఇక్కడ నుంచి తెచ్చుకుంటాం. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. ఇక్కడ లోడ్ ఫ్యామిలీస్ అంటే లోడ్ ఫ్యామిలీస్లో మనకు ఇక్కడ ఎలక్ట్రికల్లోకి వెళ్తే దీంట్లో ఎంవిపి సెక్షన్లో మనకు ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఇవన్నీ డిస్ట్రిబ్యూషను మనకు కావాల్సిన కాంపోనెంట్ తెచ్చుకొని అక్కడ ప్లేస్ చేసుకుంటాం. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ స్విచ్, సింగిల్ ఫేస్ స్విచ్, ఇవన్నీ అన్నీ ఉంటాయి. సర్క్యూట్ బ్రేకర్ కావాలంటే సర్క్యూట్ బ్రేకర్ తెచ్చుకొని ఇక్కడ ఒకటి పెట్టుకొని ఇక్కడ ఒకటి పెట్టుకొని ఇక్కడ నుంచి వచ్చేసి 3Dలోకి కానీ వెళ్ళామంటే మనకు కాంపోనెంట్ ఉంటుంది. ఇక్కడ నుంచి డ్రా పైప్ ద్వారా ఇక్కడ ఒక పైప్ వచ్చినట్టు మనం ఇండికేషన్ ఇచ్చుకుంటాం. ఓకే, ఇక్కడ దాకా వచ్చింది. డ్రా కండక్ట్ అని చెప్పి దీంట్లో కనెక్షన్ ఇచ్చేసా. ఆటోమేటిక్గా మనకు దీని నుంచి మనకు వైరింగ్ వచ్చేసి దానికి వెళ్ళినట్టు అవన్నీ ఇస్తాం. రెండోది వచ్చేసి దీన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్రియేట్ షెడ్యూల్ ప్యానల్ అని వస్తుంది. ఈ క్రియేట్ షెడ్యూల్ ప్యానల్ నుంచి మనం అంతా క్రియేట్ చేసుకుంటాం. డీటెయిల్ రిపోర్ట్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటాం. స్విచ్ బోర్డులో సర్క్యూట్ డిస్క్రిప్షను, పోలు, ఫ్రేము ఇవన్నీ మనం అక్కడ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ వస్తాయి. అది ఈ విధంగా ఎలక్ట్రికల్ రిలేటెడ్ వర్క్ వచ్చేసి ఎంఈపీలో మనం ఇక్కడ చేస్తాం. దట్స్ ఇట్.